66 దేవుని చేత నియమింపబడిన వేదం. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. పడండి. దాన్ని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. పడండి. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 6వ వచనం. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 3వ అధ్యాయము వచనం 16. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, ఈ క్రిస్మస్ సందర్భములో వీళ్ళను ఆధారం చేసుకుని మీ వాక్యం చేత మీరు మాట్లాడండి. నా నోరును నాలుకను ముట్టి నీ ప్రజల కొరకు శక్తితో నింపి బూరగా వాడుకొని మీరే మాట్లాడమని, ఒట్టివాడిని మట్టివాడిని అని ఒప్పుకుంటూ మైక్ యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా రక్షణ పొందుటకు నీవే ఆత్మ సహాయము దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చదువుకున్న భాగాలలో ఒకే ఒక మాట, మానవులమందరమైనటువంటి మనమందరం కూడా అందరూ కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు. తర్వాత మన గమ్యం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలనేటువంటిదే బైబిల్ గ్రంథం చెలవిచ్చేటువంటి మాట. లోకంలో అందరూ చనిపోతారు, మనము చనిపోతాం. చెప్పే నేను చనిపోతాను. అయితే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా చనిపోతాడు. చనిపోయిన కాటికే అయిపోయింది కాలం అనేది కాదు, కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే ఉంటుంది. అయితే ఒక దినం మరలా శరీరం కూడా లేపబడుతుంది.
మనమందరం కూడా ఒక దినాన దేవుని ఎదుట నిలబడతాం. అప్పుడు లోకంలో దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు, దేవునిని తృణీకరించిన వారు నరకాగ్నికి వెళ్తారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తారు. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో దేవుని పేరులో 276 పేరుల్లో ఒక పేరుని మనం చదివాం, ఒక నామమును. మింట యెహోవాకు సాటి అయినటువంటి వాడు ఎవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అని ఉంటుంది. పుత్రుడు, యెహోవా దేవునికి పుత్రుడు అనేటువంటి నామధేయము ఉంది. ఆయనకు పేరు కూడా ఉంది. ఏంది ఆ పేరు అని అంటే కుమారుడు. మన భాషలో చెప్పుకోవాలంటే కుమారస్వామి అని పిలవాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడు అనంటే, వాస్తవానికి మనుషులందరూ కూడా కొడుకు అనేటువంటి వాడు పుట్టాలా. కొడుకు పుడితే పున్నామి నరకం నుండి తప్పిస్తాడు. తలకరువు పెడితే చాలు కొడుకు వంశం. అయితే నరకం నుండి తప్పిస్తాడు అని నమ్ముతాం. కానీ భౌతికంగా పుట్టే కుమారుల గురించి కాదు చెప్పబడింది. దేవుడే కుమారుడుగా జన్మించబడాలా, అతడే నరకం నుండి మరణం నుండి తప్పించగలడు అనే మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే యోహాను సువార్తలు మనం చదివాం. కుమారుడు అన్నప్పుడు ఆయన ఒక దేవుడు, ఇంకొక దేవుడు, ఇంకొక దేవుడు అని కాదు, కానీ ఒక్క దేవుడే ఈ విధంగా కనపడుతూ ఉన్నాడన్నమాట. అందుకనే ఇక రాయబడినటువంటి మాట యోహాను సువార్తలో, ఆది యందు వాక్కు ఉండింది అంటే శబ్దం ఉండింది. వాక్కు అంటే ఏంది? శబ్దం. ఆ శబ్దమే శరీరధారి అయి, అంటే మనుషు ఆకారముతో ఈ భూలోకంలోనికి దిగి వచ్చింది. వాక్కు శరీరాన్ని దాల్చుకునింది. కారణం ఏంటంటే మానవుడు దేవుని స్వరూపి. దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు దేవునికి దూరం కాకూడదని ఆ ఆత్మైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చడం ద్వారా ఏం కలిగింది అని అంటే, మానవునికి నిత్య నరకం నుండి తప్పించుకునే మార్గము దొరికింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. 3వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములు ఉన్నదంతా లోకములు ఉన్నదంటే లోకములు ఉన్నదానంతా ప్రేమించినాడంటే అర్థం ఏంటంటే, లోకములు ఉన్నదని మనుషులే పోయి మట్టి కాదు. లోకంలో ఉన్నదంతా మనుషులే. ఒక కవి చెప్పాడు కదా, లోకంలో ఉన్నదంతా మనుషు. అయితే దేవుని వాక్యం చెప్తుంది అంటే దేవుడు మనుషులు ప్రేమించినాడు. దైవము మనిషిని ప్రేమించింది. అయితే మనుష్యుడు చూసినప్పుడు మనిషి యొక్క హృదయంలో అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. యేసుప్రభు వారు కుమారుడుగా జన్మించడానికి కారణం ఏంటంటే, మానవుని యొక్క హృదయాన్ని శుద్ధి చేయడానికి. హృదయ శుద్ధి ఉంటేనే పరలోకానికి, మోక్షానికి వెళ్తాం. ఆ మోక్షానికి మార్గము యేసయ్యే. యేసు అనేటువంటి పేరుతో వచ్చాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అంటే పరిపాలించేటువంటి వాడు కదా. కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏం చెప్తూ ఉందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు అంటే మరణము లేనివాడు, మరొకటి లేదు, ఆయనే ఉన్నవాడని అర్థం ద్వితీయ అంటే. కాబట్టి ఉన్నవాడైనటువంటి వాడు మనుషుడుగా ఈ లోకంలోనికి జన్మించాల్సినటువంటి కారణం ఏంటంటే, మానవుడు దేవునికి దూరమైనాడు. మానవుడు దేవునికి దూరమైనాడు. సమస్తమును సృష్టించి అందులో మానవుని ప్రవేశపెట్టాడు.
అయితే మానవుడు చిన్న ఒక పండుకి మోసపోయాడు. మోసపోయి దేవునికి దూరం అయిపోయినాడు. మానవుల్లో మరణం ప్రవేశించింది. అయితే మరణం తప్పించాలంటే తిరిగి దేవుడే మనుషుడుగా రావాల్సి వచ్చింది. అందుకని ప్రియులారా, ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా ఆయన కుమారుడుగా ఎందుకు వచ్చాడు? మొదటి యోహాను పత్రిక 4:9-11. మొదటి యోహాను పత్రిక 4:9-11 చదవండి ఎవరైనా. మొదటి యోహాను పత్రిక 4:9 నుండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుని, అంటే ద్వితీయము లేని వాడిని, ఆయనే దేవుడు అనేటువంటి వాడిని. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము ఆయన ద్వారా జీవించాలి. లోకంలో మనం జీవించిన జీవిత కాలం అయిపోయిన తర్వాత ఆయన ద్వారా మన నాసిక రంధ్రంలో జీవాయువు ఊదినటువంటి వాడు తిరిగి జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలి. నదులన్నీ కలిసి ఏమిటో కలిసిపోతాయి? సముద్రంలో కలిసిపోతాయి. మనమందరం కూడా ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత పరమాత్మలో కలిసిపోవాలంటే ఈ లోకంలో పాపమును విడిచిపెట్టాలి. అందుకని మానవుని యొక్క హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారి ధనిలు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని వాక్యంలో రాయబడింది. హృదయం ఎక్కడుందయ్యా అంటే చాలామంది ఎక్కడుంది హృదయం చెప్తారు. ఎవరైనా హృదయం ఎక్కడుంది? మనం ఏం చెప్తాం చాలాసార్లు? హృదయం ఎక్కడుందంటే గుండెలో ఉంది అంటాం కదా. హృదయం ఏడుంది? గుండెలో ఉందా? గుండెలో కాదు హృదయం ఉండేది. హృదయం ఎక్కడుందంటే ఇక్కడ ఉంటుంది. నీ తలంపులు ఆలోచనలు ఎక్కడ ఆరంభమవుతుందో దాన్ని ఏమంటారు? హృదయము అంటారు. అర్థమైందా మీకు? ఎప్పుడన్నా సైకాట్రిస్ట్ డాక్టర్ని కలిసాడు, హృదయం ఎక్కడుంది సార్ అని అడగండి. ఆయన చెప్తాడు, నీ హృదయం ఎక్కడుందండి? సార్ నా హృదయం అంతా బాగలేదు సార్ అని. అక్కడ కాదయ్యా హృదయం ఉండేది. ఎక్కడుంది హృదయం? ఎక్కడుంది? మనం చాలాసార్లు కథలు చెప్తాం. ఒకసారి ముసలి ఒక కోతి ఏం చేసిందంట? సహవాసం చేసింది. అయితే రోజు వాళ్ళిద్దరు సహవాసం పెరిగిపోయి రోజు పండ్లు తింటూ ఉంటే, బా ఎంత మంచి కోతి కదా, తింటూ ఉంటే ఈ ముసలికి ఆలోచన కలిగింది. ఏం ఆలోచన కలిగిందంటే పండ్లే అంత రుచిగా ఉంటే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని. సహవాసం ఎక్కువైపోయి సముద్రంలో అట్లా ఆహ్లాదంగా నేను తిప్పుకొని వస్తాను రా అని చెప్పి ఇద్దరు పోయినారు. పోయిన తర్వాత అడిగింది, నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అంటే, ఏం లేదు. నీ కోరిక ఏమైనా తీరుస్తానని చెప్పి. ఏం లేదు, నీ గుండె కావాలా? పండ్లే అంత రుచిగా ఉంటే నీ గుండె ఎంత రుచిగా ఉంటుంది, రోజు పండ్లు తింటున్నావు కాబట్టి. అప్పుడు తెలివి కదా, ఎక్కువ తెలివి. ఏం చెప్పిందంటే, అరే నువ్వు అప్పుడే అడిగింటే అప్పుడే ఇచ్చేవాడిని, ఆ గుండె చెట్టుకు తగిలిచ్చి వచ్చినాను. అట్లుంటాం మనం చాలాసార్లు. మానవులైనటువంటి మన హృదయం ఎక్కడుందంటే ఇంటికాడు ఉంటుంది. మన హృదయం ఎక్కడుందంటే పాపం చేసే చోటు ఉంటుంది. హృదయంలో చాలా చెడ్డది హృదయం. దేవుని వాక్యం చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను ఈజీగా మోసం చేస్తుంది, నిన్ను కఠినపరుస్తుంది. ఇది మనకు వద్దు అంటుంది, ఇది మనకు సంబంధించింది కాదంటుంది, అది పలానా వాళ్ళది అంటుంది, అక్కడ ఊరు వెలుపల ఉన్న వాళ్ళు అంటుంది. ఇంకా ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ అయినటువంటిదని చెప్తుంది. వినాశనానికి ముందు విపరీతమైన బుద్ధిని కలిగిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఏదైనా సాధువు చేయొచ్చు కానీ హృదయాన్ని మాత్రము సాధువు చేయలేం. అది సాధువు చేసే ఒకే ఒక డాక్టర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మీకు ఉదాహరణ చెప్తాను. అనంతపురంలో నాకు తెలిసినటువంటి డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చినాడు. ఆ పేషెంట్కి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అనుమానమైనటువంటి ఆలోచన. ఆయనకి చాలా అన్ని ఊర్లు తిరిగినాడు, చక్కని భార్య పెళ్లి చేసుకున్నాడు, చాలా చక్కగా ఉంది అమ్మాయి. అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళకే కదా అందరూ బోర్లు పడేది. ఉద్యోగానికి ఆశపడి చేసుకున్నారు. సరే, చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. భర్త డ్యూటీ పోయేటప్పుడు ఇల్లు తాళం వేసుకొని పోతాడు. భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు?
తాళం వేసుకొని పోతాడు. తాళం వేసుకొని పోతే ఇప్పుడు సరే తాళం వేసుకొని పోతే పోయినాడని చెప్పి ఆమె ఇంట్లోనే భర్త వచ్చే టయానికి బాగా రెడీ అయిపోయి నీట్గా తయారైపోయింది. మా భర్త వస్తే సంతోషంతో తలుపు కాడు ఉండాలని. అయితే వచ్చినాడు, తాళం తీసినాడు, పైనుండి కిందికి చూసినాడు. పైనుండి ఏం పెద్ద మేకప్కు రెడీ అయినవే, చాలా మేకప్కు రెడీ అయినవి, నాకేమో అనుమానమే అన్నాడు. నాకేమో అనేసరికి బాధపడి ఆ బట్టలు తీసేసి ఏదో పాతతుంటే కట్టుకొని వచ్చేసి శారీ కట్టు. అప్పుడు మళ్ళీ అన్నాడు, ఇప్పుడైతే బాగుంటివే, నాకేమో అనుమానం అన్నాడు. అదనమాట ప్రతిసారి ఇది రాను రాను పెరిగి 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 మానైపోయింది. మానైపోతే ఇప్పుడు ఏ మనుషుడు ఆ వ్యక్తిని బాగు చేయలేదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నీ ప్రాబ్లం ఏంటంటే అది చెప్పలేని బాధ సార్ అన్నాడు. ఏంటి నీ ప్రాబ్లం ఏం చెప్పాను? అనుమానం అనేటువంటి వ్యాధి ఉందయ్యా నాకు. అప్పుడు ఆ డాక్టర్ వెంటనే అన్నాడు, అయ్యా ఆ రోగం నాకు కూడా ఉంది అయ్యా అన్నాడు. ఆ రోగం నాకు కూడా ఉంది. మనుషుడు ఎవరు కూడా మానవుని యొక్క తలంపుని, మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయలేరు. అప్పుడు ఆయన చెప్పినాడు, అయ్యా అయితే నాకు ఒకప్పుడు ఇది ఉంది, నేను రోజు ఒక ఆయన నాకు ఎవరో పత్రిక ఇచ్చినాడు, చదివినాను, అయితే నా తలంపులన్నీ మారిపోయినాయి, నువ్వు ఇది చదువు అని ఇచ్చాడు. ఆ వ్యక్తి కూడా చదివాడు, మారు మనసు పొందాడు. కుటుంబం ఇప్పుడు పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. చూసినారా? హృదయ శుద్ధి గలవారు ఎవరు చూస్తారు? హృదయము మోసగిచ్చేది ఏ మనుషుడు బాగు చేయలేడు, ఏ వ్యక్తి బాగు చేయలేడు. అయితే యేసయ్య మాత్రమే నిన్ను నన్ను బాగు చేయగలడు. హృదయంలో ఏముంది చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనం. ఏముంది హృదయంలో? చదవండి. ఎన్ని ఉంటాయో తెలుసా హృదయంలో? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన. చూడు, చాలాసార్లు మనం భక్తి అనుకుంటాం, రకరకాలమైన భక్తి, పితృభక్తి, మాతృభక్తి, దైవభక్తి, లాస్ట్లో దేవుని పెట్టేసినాం మన దేశంలో కదా. దేవుని స్థానం మొదటిది. అయితే మొట్టమొదటి ఏ భక్తి? మొదటి భక్తి, రకరకాలమైన భక్తులు ఉన్నాయి. ఏం భక్తి అంటే చెప్తాను వినండి. మొదటి భక్తి తల్లిదండ్రులు కదా కూర్చున్నటువంటి భక్తి, తర్వాత గురువు భక్తి, తర్వాత పితరుల భక్తి, తర్వాత దేవుని భక్తి. అయితే ఇక్కడ చెప్పగలిగినటువంటిది ఏంటంటే హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు. చదవండి, ఇప్పుడు మరలు చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఎన్నో భక్తి ఉంచినా, నీ ఎంత భక్తి కలిగి ఉన్నా, ఏ జీవితం జీవించినా హృదయంలో ఏ భక్తి ఇక్కడ ఆరంభమైంది? దురాలోచన. ఇక్కడ హృదయంలో దురాలోచన ఉంటే నువ్వు దేవుని ఎట్లా చూస్తావు? దేవుని ఎట్లా కలుసుకోగలవు? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలవు? ఎంత ధైర్యంగా వెళ్ళగలవా? లోకంలో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే మన అర్హతను చూస్తారు, మన డిగ్రీని చూస్తారు కదా. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. లేదు నేను 10th వరకు చదువుకున్నాను కాబట్టి నేను కలెక్టర్ అయిపోవాలని చెప్తే ఏమంటారు దానికి? ఎవరు చెప్పినారు నీకు అంటే, లేదు నేను చదువుకున్నాను కాబట్టి 10th వరకు చదువుకున్నాను కాబట్టి నేను ఐపీఎస్ కావాలని వచ్చేసినాను, నేను అనుకున్నాను అంతే కావాలా అంటే వాళ్ళు ఏమంటారు? నాయనా దానికి చాలా ప్రాసెస్ ఉంది కదా, ఇంకా చదువుకోవాలా, ఇన్ని సబ్జెక్టులో పాస్ కావాలా, తర్వాత టెస్టులు ఉంటాయి, ఆ తర్వాత నిన్ను సెలెక్ట్ చేయాలా, దాంట్లో కూడా కొన్ని మేము ప్రశ్నలు అడుగుతాం, ఎన్ని రకాలమైన ఉంటాయి. దేవుణ్ణి పొందాలంటే హృదయంలో దురాలోచన ఉంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు. తర్వాత చదవండి, ఇంకేమన్నాడు? జారత్వము. హృదయంలో ఏముండకూడదు? జారత్వం. మొట్టమొదటిది దురాలోచన ఉండకూడదు. దురాలోచన అంటే ఒకరితో మాట్లాడినప్పుడు కూడా ఒక వ్యక్తి పైన అసూయ కలిగి ఉండకూడదు, ఒక స్త్రీ విషయంలో మోహపు చూపు ఉండకూడదు, డబ్బు విషయంలో దురాభిమానము ఉండకూడదు. చాలామందిని మనం చూస్తున్నాం, డబ్బు కొరకు తల్లిదండ్రులు చంపే వాళ్ళని చూస్తున్నాం. ఇంకా మీకు ఒక సంగతి చెప్తాను, ఒక్కగానొక్క కొడుకుంటే వానికి ఏ పని నేర్పకుండా వాడిని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? గాడిదని చేసి నాశనం చేస్తారు. సత్యం ఇది. మా దగ్గర ఒకడు అట్టే ఉన్నాడు.
ఉదయం లేగానే వానికి టిఫిన్ పెడతారు. నాన్న లేచినావా, 100 రూపాయలు పట్టు. ఏమ్మా వాడిని ఎందుకు అట్ట చేస్తున్నావు అంటే, లేదు నా ఒక్కగానొక్క నలుసు. ఏం నలుసు? ఒక్క నలుసు. ఇప్పుడు ఆ నలుసు మేకయింది. ఏమైంది? కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి మీరు. ఆ ఒక్క కుమారుడే ఏం చేసినాడంటే మాకే టోపీలు పెట్టినాడు. ఇంకా అన్ని కాలేజీలు తిరిగినాము, అన్ని తిప్పలు పడినాను, మొత్తం అన్ని కాలేజీల్లో జరిపించినాను. ఏ టీసీ తీసుకొచ్చేది వద్దు అంటే మళ్ళీ ఇంకో దానికి తీసుకుపోయేది. 10th అయిపోయిన తర్వాత నేను పడినాను. నరక యాతన అంటే ఎటువంటిదో తల్లిదండ్రులు చూసినారు. ఏం అర్థమైందా? నరక యాతన ఎట్లాంటిదో ఆ తల్లిదండ్రులు ఏం నేర్పిలే. నీళ్ళు తీసుకురాపంటే బొమ్మా ఎవరు తెస్తారంటాడు. వాడు సాయంత్రం చికెన్ పకోడు కొనియాల. ఉదయం టిఫిన్ లేదు, ఏంది అన్నం తిండు, నాకు టిఫినే కావాలంటాడు. లేకుంటే బీరు నరుకుతాడు, మిషన్ బాల్ కొడతాడు. ఆ యొక్క ప్రార్థన చేస్తే 5 గంటలైనా ఇడిచిపెట్టదు. అంత చేయొచ్చు. అది ఎంతన్నా చెప్పు, యేసుప్రభు ఎవరంటే నా కొడుకే అని చెప్తాది. అదేగా వాడు చెప్పిందే వాళ్ళ ఆయన వినాలంటది. అంటే ఒక కొడుకుని నేర్పించవలసినవి నేర్పించకుండా చెడగొడతాం మనం కదా. దురాభ్యమైనటువంటి పాపం, ధనం విషయం వేళ అసూయ ద్వారా ఇలాగన చెడిపోయిన మానవుని బాగు చేయాలని యేసుప్రభు వచ్చాడు. తర్వాత రెండవది ఏమంట? జారత్వం కదా. రెండవది ఏంది? జారత్వం. జాగ్రత్తగా వినండి. జారత్వం అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది, ఒక్క పురుషునికి ఒకే భార్య ఉండాలా, ఒకే స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలా. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యమైనటువంటి మాట. ఏ పెళ్లి కాకుండా ఏ తప్పు చేయకూడదు. యవనస్తులైన యవన బిడ్డలైన దేవుని వాక్యం చెప్తుంది. రిబకా గురించి ఏం రాయబడింది తెలుసా? వినండియా. దేవుని వాక్యం ఏం చెప్తుంది రిబకా గురించి? ఆమె చక్కనిది, ఏ పురుషుడును కూడలేదు. బైబిల్ నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా, దైవసేవకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. నీ హృదయంలో జారత్వం ఉందేమో, నీ హృదయంలో చెడుతనం ఉందేమో, ఈ రాత్రి ఒప్పుకో. ఆయన కుమారుడుగా నీ కొరకే జన్మించాడు. తర్వాత చదవండి, ఇంకా చదవండి. దొంగతనములు కదా. ఏముండకూడదు? దొంగతనం ఉండకూడదు. దొంగతనం ఎప్పుడు కూడా పిల్లలకు కూడా చెప్పాలి మనం. లంచంగా తీసుకోకూడదు, అది పాపమే. పాపంకి ఏమో 4 కొమ్ములుండి 6 కాళ్ళు ఉండవు. మనలో హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలే పాపపు ఆలోచనలు. అందుకని దొంగతనం చేయకూడదు, అన్యాయపు సొమ్ము తీసుకోకూడదు, పరులది పూసక పుల్లైనా ఆశించకూడదు. అర్థమైందా? మీ ఇంటికి వస్తున్నాం, ఏం పెడుతున్నారు? చికెనా మటనే ప్రార్థనకి అట్లా అడగకూడదు, అది కూడా పాపమే. గొప్ప విషయం ఒక సంగతి చెప్తాను నేనండి. ఒక కుటుంబానికి ఒకడే కొడుకున్నాడు, చెప్పినాను కదా. ఇప్పుడు మల్లారు ముద్దుగా పెంచినారు. వాడు ఏం చేసినాడంటే చిన్నతనంలో వానికి సరైనటువంటి విధానం లేదు. పక్కన ఒక ఇంటిలో కోడి బయటికి లేచిపోయింది. లేచిపోతే కోడి లేచిపోయిందని లోపల పోయి చూస్తే గుడ్డు ఉంది. ఆ గుడ్డు తీసుకొని ఇంటికి వచ్చినాడు. తల్లి ఏమనాలి ఇప్పుడు? ఏ గుడ్డు ఎక్కడదరా, అడబెట్టరేపో అనాలి కదా. ఏరా ఒకటే తెచ్చినావు, ఏమరా ఒక్కటే తెచ్చినావు అని అడిగింది. అడిగితే వెంటనే వాడు ఇంకో గుడ్డు దొంగతనం చేశారు. మరుసటి రోజు ఇంకోటి తెచ్చినాడు. ఇప్పుడు గుడ్డు పోయి ఇంట్లో కరడు కొట్టిన దొంగ అయిపోయినాడు. దొంగ అయిపోతే ఆడబడి ఈడబడి బందిపోడు దొంగ అయి దొరికినాడు పోలీసు వాళ్ళకి. దొరికితే వాని పూసలన్నీ ఉడగొట్టినారు. ఊడగొట్టిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. వీడు ఇన్ని దొంగతనాలు చేసినాడు కాబట్టి వీనికి ఉరిశిక్ష విధిస్తున్నాము అని చెప్పారు. అప్పుడు వచ్చింది వాళ్ళమ్మ రూములు కొట్టుకుంటున్నాయినా, ఎంత పని అయిపోయిరా అని. వాళ్ళు అడిగినారంటే నీ కోరిక ఏమన్నా ఉంటే చెప్పు, బిర్యానీ తింటావా, ఏం తింటావు లాస్ట్ అని అడిగినారు. ఏం లేదు మా అమ్మని పిలిపియండి అన్నాడు. వాళ్ళమ్మ వచ్చింది, నాయనా ఎంత పని అయిందా, రామా దగ్గరకు రామా దగ్గరకు వచ్చి ఏం చెప్తావు నాయనా చెప్పని షో పెడితే షో గట్టి గొరికినాడు. ఏం రా సంపితివి రా నాయన అంటే, అప్పుడు ఆ రోజు నేను గుడ్డు తెచ్చినప్పుడు షో పిండింటే నాకు ఈ గతి వచ్చేది
కాదు. కాబట్టి దొంగతనం హృదయంలో నుంటే వస్తుంది. ఎవరన్నా నేర్పిస్తారా? స్కూల్ అని ఉన్నాయా అబద్ధాలు చెప్పేకి, దొంగతనాలు చేసేకి? మంచి మాటలు చెప్పడానికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో కదా. ఎవరు నేర్పిస్తారు? ఎవరు చెప్పాల్సిన అవసరం లే, వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకంటే అది పాపపు జన్మ. పుడితేనే మన పాపంతో పుట్టినాం కాబట్టి. తర్వాత మూడవది, నాలుగవది చదవండి. నరహత్య. ఏమత్య అంట? నరహత్య అంటే తన కోపమే తనకు శత్రువు. అది కూడా పాపమే. నీ కోపం నీకు శత్రువు. చాలాసార్లు మనం కోపపడకూడదు, సహనం కలిగి ఉండాలి. కోపపడవచ్చు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు దిగిపోయినట్టుగానే మన కోపం కూడా సాయంత్రానికి కల్లా ఏమైపోవాలా? దిగిపోవాలి. కోపపడవచ్చు కానీ అది సంఘానికి, కుటుంబానికి, దేవుని ప్రజలకు మేలైతే. కోపము కదా, చాలాసార్లు కుటుంబాల్లో ఎట్లుంటుంది, భార్య భర్తల మధ్యలో చిన్నదానికే పెద్దగా చేసుకుంటారు. చిన్నదే. మా ఊర్లో ఒక ఆయన ఉంది, ఈడుగోళ్ళు మాకు మామూలు అవుతారు. వాళ్ళని ఎప్పుడు చిన్నప్పటి నుండి మామ మామ అని పిలిచినాము, ఈడుగోళ్ళు. అయితే వాళ్ళకి సుమారుగా ఒక 50 ఎకరాలు ఉంటుంది పొలం. వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. రెండు ఆయనకు పెళ్లి చేసినారు. నాకు బాగా గుర్తుంది. ఆయన రోజు చెప్పేది, పక్కకు పోదాం, నేను దాచిపెట్టినాను, పక్కకు పోదాం, నేను దాచిపెట్టినాను. అంటే ఎంత దాచిపెట్టిందో అనుకునేవాడు. పని చేయలేక, ఆ బరిగొడ్ల కింద, ఎద్దుల కింద పని చేయలేక. తీరా చూస్తే లాస్ట్కి ఏం జరిగిందంటే, ఇంకా సమస్యలైనాయి ఇంట్లో, తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో సమస్యలైనాయి. ఇంకా పక్కకు పోయిన వెంటనే తీసుకురాపో, ఇప్పుడు మనం పక్కకు వచ్చినాం కాబట్టి మనకుండా మనం వండుకున్నాలి కాబట్టి తీసుకురాపో అంటే, ఏదో దాచిపెట్టినానంటే తీసుకురాపో అంటే, ఏది దాచిపెట్టుకున్నాను, నాకు కండలు దాచిపెట్టుకున్నాను, ఏం దాచిపెట్టుకుంటున్నా, నేను ఎలా చేసేది మీ ఇంట్లో పని అని చెప్పింది. పో. ఇప్పుడు ఆయన ఆట నడుపుతున్నాడు. ఏం నడుపుతున్నాడు? ఆట నడుపుకొని వాళ్ళ అన్నదమ్ములు ఏమో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఈడేమో దరిద్రమైన స్థితిలో ఉన్నాడు కదా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మరలా చదవండి మాట, చదవండి. ఇప్పుడు చదివిన మాట చదవండి. నరహత్య చేయొద్దంటే కోపం నుండి కలిగేటువంటి ఎన్నో నష్టాలు. ఒక హత్య అంటే ఒకరు పొడిచి వచ్చేదే కాదు, అన్నదమ్ముల మధ్యలో, ఆస్తుల పంపుల కాడ, లేకుంటే ఏదో సమస్య ద్వారా, చిన్న విషయం ద్వారా. నిన్ను కూడా గుంటకల్లో పాపం నీళ్లు పట్టుకుపోయే కాడ నరుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కోపమే శత్రువు అవుతుంది, నరహత్యకు దారితీస్తుంది, అది కూడా పాపమే. సరే, ఇవన్నీ చూసినప్పుడు ఈ పాపాలన్నిటిని కూడా ఒప్పుకుంటే యేసుప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని మనం పిల్లలుగా చేసుకోవడానికంట కుమారుడిగా వచ్చినది. చదవండి, 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. రండి దేవుని వాక్యంలో నుండి ఇలాంటి మనిషిని విడిపించాలని ఏ మనుషుడు విడిపించలేడంట. కీర్తన గ్రంథంలో ఆ మాట రాయబడింది. చదవండి, కీర్తన 49వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడంట, విడిపించలేడు. ఏ మనుషుడు కూడా భూమిన ఎవరు మనల్ని రక్షించలేరు, ఏ మనుషుడు మనకు సహాయము చేయలేడు. అందుకనే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14 వచనాలు అంటాడు. చదవండి ఆ మాటలు చదువుకుంటూ వద్దాం త్వరగా. ఆ కుమారుని యందు, ఇప్పుడు యేసుప్రభు అనేటువంటి కుమారుడు అని చదువుకున్నాం కదా. ఆ కుమారుడు ఏం చేసినాడు చదవండి. ఆ కుమారుని యందు మనకేం కలిగిందంట? విమోచన, అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఎక్కడ నీ పాపాలు క్షమించబడలేవు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏ పాపము ఎరుగని పావనమూర్తి ఆయన, పరిశుద్ధుడు ఆయన, కామ క్రోధ మద మత్సరము లేనివాడు, ఏకైక సాధు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవము, సంతోషం, పాప క్షమాపణ కలుగుతుంది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 17 వచనం, 3:17 త్వరగా 3:17 త్వరగా చదవండి. 3:17 యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి రాలే ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ కత్తి కానీ,
దుష్ట శిక్ష రక్షణ కొరకు రాలేదు ఆయన. లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదండి, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన చెప్పింది ఏది చేయలే. వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి, వీళ్ళు కొట్టండి, వాళ్ళని కొట్టి ఏం మాట్లాడలే. ఆయన చెప్పింది ఏంటంటే, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. ఆకలిగుంటే 2 పూట్ల నీకు భోజనం ఉంటే లేనివానికి పెట్టు. నీకు 2 జతల బట్టలు ఉంటే లేనివానికి 1 జత ఇయ్యి. నిన్నెంత ప్రేమిస్తున్నావో లేనివానికి కూడా అంతే సహాయం చేయి. నిన్ను కొట్టేవాడిని క్షమించు, నిన్ను అవమానించేవాడిని క్షమించు. 1 చెంప కొడితే మరొక చెంప చూపించు. కష్టంలో ఉన్నవానికి సహాయం చేయి, విధవరాలకు సహాయం చేయి, అనాథ పిల్లలకు సహాయం చేయి, ఏ తప్పు చేయొద్దు అని చెప్పాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకని తీర్పు తీర్చడానికి రాలే. ఏం చేయడానికి వచ్చినాడు యేసయ్య చెప్పండి? రక్షించడానికి వచ్చినాడు, లోకమును రక్షించడానికి. ఈ కుమారుడు ఎందుకు వచ్చినాడంటే లోకాన్ని రక్షించడానికి, లోకమును రక్షించడానికి వచ్చాడు. తర్వాత యోబు గ్రంథం. అందుకని ఒక మాట చూడండి, మార్క్స్ వార్త 2:10. మార్క్స్ వార్త 2:10 అంటాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉంది. ఎవరయ్యా ఈయనంటే, ఏ పాపం చేయలేనివాడే పాపాన్ని క్షమించే అధికారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ. ఏ పాపం ఎరగని వాడైతేనే పాపాన్ని క్షమించవచ్చు. నేనే తప్పు చేసుకుంటా, నీ పాపాలు క్షమించినానంటే మీరేమంటారు? ముందు నీ పాపాలు చూసుకోపోయా, నువ్వేం బలి చెప్పినావు, నీ వెనక చూడిపో ఎన్ని గోతులు ఉన్నాయో, నీ కుటుంబంలో చూడిపో ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. యేసు ప్రభుకే అధికారం. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము ఉంది. ఏమయ్యా ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం పాపం అంటారంటే, పాపం లేని పుణ్యాత్ముడు ఎవడు భూమి మీద లేడు కాబట్టి. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు. ఈ లోకంలోనికి మనుషుడుగా జన్మించినాడు, కుమారుడుగా పిలువబడ్డాడు. దేవుడు కుమారుడు అంటే కూడా మౌనంగా ఉంటూ వచ్చాడు. అందుకనే యోబు గ్రంథం చూడండి, కీర్తనలో ఆ మాట చూస్తాం. ఏ విధం చేత ఏ మనుషుడు కూడా తన సహోదరుని విమోచించలేడు, రక్షణలోకి నడిపించలేడు. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం ఎవరు చేయలేరంట. ప్రాయచిత్తము ఎవరు చేయలేరు. మనిషి కొరకు ఆయన బలియాగం. ఎవరు కూడా ఏ విధం చేత కూడా అన్నీ మనం సాయం చేయొచ్చు, డబ్బు ఇవ్వచ్చు, అన్నం పెట్టవచ్చు, అన్ని పెట్టవచ్చు, అన్ని సాయం చేయొచ్చు. కానీ ప్రాణ విమోచన అనేటువంటిది ఇది అసాధ్యమైనటువంటిది. ఎవరు మన కోసం ప్రాణము పెట్టలేరు, ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు. అందుకని యోబు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాల. పాప సహితునిలో నుండి ఎవరు వస్తారు? పాపరహితుడు రావాలని అన్నాడు. అట్లా ఎట్లా పుట్టగలరు? ఎవరు పుట్టలేరు, అది ఇంపాసిబుల్ అన్నాడు. అందుకని అది ఇంపాసిబుల్ని ఏం చేసినాడు యేసు ప్రభు? పాసిబుల్ చేసినాడు. కనిక గర్భవతి అయింది, కుమారుణ్ణి కనింది, ఆయనకి యేసు అనే పేరు పెట్టింది. చూసినారా? అందుకని ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది చూడండి. మొట్టమొదటిది ఇప్పుడు గలతీ పత్రిక 4:4 చదవండి. మనం ఏం కావాలో దేవునికి, కుమారుడైన యేసు ప్రభు ఎందుకు వచ్చినాడనే మాటను అక్కడ చూస్తాం. గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలం పరిపూర్ణమైంది. ఎప్పుడు వచ్చినాడు యేసు ప్రభు? కాలము పరిపూర్ణమైనప్పుడు, సొంత సమయంలో, దేవుని సమయంలో ఎప్పుడు ఏం జరగాలనో అది జరిగించడానికి లోకంలోనికి వచ్చాడు. బైబిల్ ప్రకారంగా 6000 సంవత్సరాలు భూమి అయితే, మన పుట్టి అయితే 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆ తర్వాత భూమి పుట్టక మునిపే ఉన్నాడు ఈయన. ఆకాశం ఒక రవ్వంతా కూడా చేయబడక మునిపే. యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద కాదు వచ్చినది. ఈ భూమి, ఒక ఆయన అన్నాడు నా దగ్గరికి వచ్చే సైంటిస్ట్, ఈ భూమి పుట్టి 12 లక్షల సంవత్సరాలైంది సార్ అన్నాడు. అంటే భూమి ఎప్పుడు పుట్టినాడో పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నేవాడు అనేవాడు.
ఆయన నామం అది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ఏం చేసినాడంట, మనము తనకు కుమారులు కావాలని. ఇలాంటి పాపాత్ముల్ని యేసు ప్రభు తన కొడుకు బిడ్డగా పిలిచాడు. ఎవరు పిలుస్తారయ్యా? లోకంలో ఒక పాపాత్ములైనటువంటి మనుషుల్ని, చెడిపోయినటువంటి మానవుణ్ణి, ఎన్నో రకాలమైనటువంటి పాపంతో నిమగ్నమైన మానవుణ్ణి తన కొడుకుగా చేసుకోవాలా, పశ్చాత్తాపడితే తన బిడ్డగా చేసుకోవాలా అని ఇష్టపడ్డాడండి. అందుకనే తన కుమారులు కావాలనని. లేకపోతే మనం ఎక్కడుండే వాళ్ళము చూడండి. తన కుమారులు కాకపోతే యోహాను సువార్త 8:14, 44 చదవండి. యోహాను సువార్త 8:44 వచ్చింది, చదవండి ఎవరైనా త్వరగా. మీరు మీ తండ్రి అయిన అపవాది సామంతులు. దేవుడు లేకుంటే మనం ఎవరి పిల్లలము? అపవాది పిల్లలం. అపవాది వాని కోరికలు, వాని ఇష్టం చొప్పున నడిచాము. అందరూ చాలామంది చెప్తుంటే, నా ఇష్టం నాదే, నీవే చెప్పేది, నువ్వెవడరా చెప్తే మారుతానా నేను అనేవాళ్ళు. అట్లా అని వాళ్ళు నేను ఒకరిని. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు పిల్లలం. ఇప్పుడు దేవుని పిల్లలకు పిలువబడే భాగ్యం ఎందుకు ఇచ్చినాడంటే, ఒకప్పుడు మన స్థితి అపవాది పిల్లలం. అందుకని మత్తయి సువార్త 3:7 అంటాడు, సర్ప సంతానం అంటే అర్థమైంది. సర్ప సంతానం అంటే వంకరి బతుకు, వంకరి మాటలు, వంకర ఆలోచనలు కదా, అన్ని వంకరి టింకరగానే మాట్లాడేటువంటివి. అది మనము అపవాది యొక్క పిల్లడం. అయితే 2 కొరింథీ పత్రికలో 6:18 అంటాడు, ఇప్పుడు దేవుని ప్రజలు, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమైన ఇది గొప్ప భాగ్యం. అందుకనే యోహాను సువార్త 1:12 రాయబడింది, ఎందరు ఆయన అంగీకరించరో అనగా ఆయన సంకల్పం పిలువబడిరో వారందరూ దేవుని కుమారులు అవ్వడానికి దేవుడు అధికారము ఇచ్చినాడు. దేవుని కుమారులమైన, దేవుని సంబంధులమైన, దేవుని బంధువులమైన, ఏకంగా దేవునితోనే ఉండే భాగ్యం దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి తన కుమారులుగా చేసుకోవడానికి యేసుప్రభు కుమారుడుగా జన్మించాడు. రెండవదిగా కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు రెండవది చూద్దాం. మొదటి చూసినాము కదా. మొదటిది పాప క్షమాపణ ఇచ్చినాడు, రెండవది కుమారునిగా చేసుకున్నాడు, మూడవది యోహాను సువార్త 8:34 కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేశాను. చదవండి మాట. ఏం చేసినాడంటే మనల్ని, అందుకు యేసు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులు. ఒకప్పుడు సాతానుడు బంధించినాడు. ఎట్లా బంధించినాడు మనం చదువుకున్నాం నిన్న కూడా కదా. లూకాసు సువార్తలో 13 ఏం చదువుకున్నాం? 18 సంవత్సరముల నుండి బంధించబడిన, సాతాను బంధించిన ఒక ఆమెను చూస్తాం. అంటే సాతాను సంఖ్యలలో, సాతాను యొక్క ఆలోచనలో బంధించబడినటువంటి మనము స్వతంత్రం లేని వారం. ఇప్పుడు యేసుప్రభు ఏం చేసినాడు మనల్ని అంటే స్వతంత్రులుగా చేశాడు. యోహాను సువార్త 16:13 యోహాను సువార్త 16:13 చదవండి, త్వరగా చదవండి. 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపించు. ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు నన్ను ఏం చేసినాడట? స్వతంత్రులుగా చేసి సత్యంలోనికి నడిపించినాడు. యోహాను సువార్త ఒకప్పుడు మన బతుకు 8:34 అంటాడు, చదవండి. 8:34 పాపం చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసుడు. సాతానుడు మనల్ని బంధించి ఉండగా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను స్వతంత్రుడిగా చేశాడు. కుమారుడు మిమ్మల్ని, అందుకని కుమారుడుగా జన్మించాల్సి వచ్చింది. కుమారుడుగా జన్మించి పాపాలు క్షమించాడు. కుమారుడుగా జన్మించి తనకు కుమారులుగా చేసుకున్నాడు.
కుమారుడుగా యేసుప్రభు వారి భూలోకంలో జన్మించి ఏం చేసినాడు? మూడోది ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేశాడు. బానిసత్వం పోయింది. ఇప్పుడు పాపము నుండి, సాతాను అధికారం నుండి, సాతాను బంధించినటువంటి బంధకాల నుండి గడ్డపడ్డాం. ఇది గొప్ప భాగ్యం. ఇంకా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించు. నీ కొరకే యేసు ప్రభు వారి భూలోకంలోనికి మనుషుడిగా వచ్చాడు, అని చనిపోయాడు, సమాధి చేపడ్డాడు. నిన్ను నన్ను తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకునడానికి మనుషుడుగా అవతరించాడు. చూడండి, దేవుని వాక్యంలో ఇంకొక మాట చూస్తాం. మార్కు సువార్తలో మనము కట్టబడినటువంటి గాడిదని గురించి చూస్తాం. బంధించబడినటువంటిది గాడిద స్వభావం ఎటువంటిది? బంధించబడింది. దానికి కొన్ని స్వభావాలు ఉన్నాయి. అది ఎక్కువ చదవండి. దాని కట్టల చేత బంధించబడింది. 11:2 చదవండి. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెలుడి, కట్టబడిన గాడిద కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును అది ఏం చేయబడిందంట? గాడిద కట్టబడింది. ఇక్కడ మానవునికి సంకేతం గాడిద మాట్లాడుతూ ఉంది. గాడిద కొన్ని లక్షణాలు చెప్తా. మొట్టమొదటి లక్షణం, దాని వాయిస్ ఎవరు ఇష్టపడరు కదా. ఎవరైనా గట్టిగా అరిచినారనుకో, ఏంటి కట్టాడు సో గాడిద అరిచినట్ట కదా. ఏం అట్టారు సోవా, ఏ గాడిది అంటాం మనం. అంటే అర్థమైంది, దాని స్వభావం మనలో ఉంది అని. కాబట్టి అది మానవునికి గుర్తు. తర్వాత గాడిది చేసేటువంటి ఇంకొక పని ఏం చెప్పండి? బాగా బరువు ఎక్కువగా, అంటే గాడిద చేసినట్టు చేస్తున్నావు కదా పని అంటాం కదా. అది కూడా కదా, గాడిద చేసినట్టే చేస్తున్నావు బా, పై ఇరుగు పని చేసి యాసిరికి రాదా నీకే కదా. చాలాసార్లు మనము అలాంటి ధోరణిలో ఉంటిమి, అలాగ బంధించబడి ఉంటిమి. ఆ తర్వాత మూడో లక్షణం చెప్పండి. గాడిద ఎక్కడ పడుకుంటుంది? బూడిదిలోనే బొరలాడేది. శ్రేష్టమైనటువంటి నీళ్ళలో స్నానమే చేయదు, దిబ్బగుంతల్లోనే కదా. ఎక్కడ బూడిది ఉంటే అక్కడ ఆహ్లాదంగా పొరులుతుంది. అయితే నాలుగవది, గాడిదకున్న లక్షణం ఏంటంటే కుంటి సాకులు ఉంటాయి కొన్నిసార్లు కదా. ఒకసారి కానీ అది యజమానుడు బరువు ఎత్తినప్పుడు పొరపాటున ఏడన్నా జారి కింద పడిందనుకో, రోజు ఆడబడుతుంది అది. ఎందుకంటే ఆడబడిగానే నాకు పై అలా కాగైందని. ఓసారి ఒక వర్తకుడు ఉప్పు అమ్ముకుని రావడానికి గాడిని తీసుకుని పోతా ఉంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక వంక దాటాల. ఇక్కడ ఏమంటారు, వంకైనా వంక దాటుతంటే పొరపాటున గట్టి జారితే దాంట్లో పడిపోయింది. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోయింది. అలా కాగైంది. ఇంకా రోజు రావడం దాంట్లో పడుతుంది. ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటికి ఇది. ఓ రోజు పండుగ పోతుంటే చిలకలు తీసుకొని ఏమో చంపినాడు. అంటే గాడిదకి దెబ్బలే అవసరం. గాడిదకి ఏం కావాలా? దెబ్బలు అవసరం. ఇలాంటి కట్టబడిన మనల్ని, సాధువు కాని జంతువు అయినటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసినాడు చెప్పండి అందరూ? ఏం చేసినాడు? విప్పేసినాడు. గాడిదని విప్పితే ఊరుకుంటుందే? దానికి ఆనందమే ఆనందం. ఇప్పుడు అది ప్రయోజనకరమైనది. యేసుప్రభు గర్దాభములు ఎన్నియున్, వాహనములు ఎన్నియున్న గార్ధవంబునేకెను, వాహనములు ఎన్నియున్న గార్ధవంబునేకెను, వారి నుండును వారిని విమోచించెనుగా, క్రీస్తే రారాజైండగా
కాబట్టి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి వాహనాలు ఉన్నాయి. ఆ దినాల్లో గుర్రాలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. అయితే గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిది బుద్ధిహీనమైనది, అరిచేటువంటిది, దెబ్బలు తినేటువంటిది, సాకులు చెప్పేటువంటిది, బూడిదని ఇష్టపడేటువంటిది కదా. మూతి ఎక్కడ పెడుతుంది తెలుసా? అది బూడిదిలోనే పెడుతుంది. అలాంటి స్వభావం కలిగింది. ఇప్పుడు యేసయ్య దాని మీదకి ఎక్కగానే అందరూ ఇట్లా పొడుస్తున్నారు వెనకపోయి. అరే తనని తనడం లేదు. ఇది మార్పు చెందినటువంటి జీవితం. ఒకప్పుడు గాడిద అనుకుంటే ఏమవుతుంది? దొమ్మలు ఇరుగుతాయి. ఏమి ఇరుగుతాయి? అది ఒక కాలుతో అనదు, ఎడ్డుతుంది, రెండు కాలుతో ఉంటుంది. అందుకని చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. ఏంది నీ బాధ? గాడిదని కొండుకుతా చాలాసార్లు గాడిదని లేపు తన్నించుకుంటున్నాం అంటాం కదా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం గుర్తుపెట్టుకోండి మీరంతా, అలాంటి స్వభావం కలిగినటువంటి మార్పు చెంది. ఇప్పుడు ఎవరైనా కానీ అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులమైన మనల్ని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నీ గుణమును మారుస్తాను, నీ ఆలోచనలు మారుస్తాను, నీ పాపాలు క్షమిస్తాను, అది నాకు అధికారం ఉంది. అయితే నువ్వు ఒక పని చేయాలి. యేసయ్యా, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోయ్యా. ఇక నుండి నేను ఎవరు తన్ని అలవాటు కానీ, మాట్లాడే అలవాటు కానీ, సాకులు కానీ, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, పాపాలు కానీ నేను ఏమి చేయనయ్యా. నువ్వు దేవుడు అంట, అయితే నేను పాపిని, నన్ను క్షమించు. నేను కూడా నిత్యత్వానికి రావాలి, నన్ను కూడా నీ కుమారునిగా చేసుకో, నా పాపాలు క్షమించు, నన్ను కూడా స్వతంత్రునిగా చెయ్యి, నెమ్మదితో నేను జీవిస్తాను, నా స్వభావం తీసివే. ఇప్పుడు దీనికి ఘనత వచ్చింది. వెంటనే ఏమొచ్చింది? ఎప్పుడు అంతమంది దాన్ని తోలుతా ఉంటే మందిలోకి వచ్చేసింది. ఇంకా ఓసన్నా ఓసన్నా అని అరుస్తూ ఉంటే ఇప్పుడు దీనికి ఒక ఏమైంది? సంతోషం. అందరూ గణపరుస్తున్నారు, బట్టలు తీస్తున్నారు, బట్టల మీద నడిపిస్తున్నారు. ఇప్పుడు దీన్ని రోజు మట్టిలో నడిచింది. ప్రియులారా, అలాంటి ఘనత ఇచ్చాడు ఈనాడు నీకు నాకు కూడా. అలాంటి ఘనతను కలిగజేశాడు యేసు ప్రభు. నీ సురక్షకునిగా నువ్వు అంగీకరిస్తే ఘనతను నీకు ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత 4వదిగా చూస్తాం, ఆయనలో జీవముండెను. చదవండి యోహాను సువార్త 5:12. యోహాను సువార్త 4వ చూసి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. 5:12. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. చూడండి, యేసు ప్రభుని అంగీకరిస్తే నీ హృదయంలోకి ఏమొస్తుందంట? నీవు జీవం గలవాడవుతావు. యేసు ప్రభుని అంగీకరించు. ఇది తరుణం, మరొక తరుణం ఇది కాకపోవచ్చు. చూసేదానికి హ్యాపీగా ఉన్నావు, అన్నీ ఉన్నాయనుకుంటున్నావు. ఏది నీకు శాశ్వతమైనది కాదు. ఎవరు నీ ఎంట రారు కదా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, అది మనసుకు పట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు పట్టని మాట. పడండి. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా నిన్ను ఉండనీయడురన్నా. ఆనాడు ఉందామన్నా నిన్ను ఉండనీయడురన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు,
మనతోటి ఏది రాదు. కాబట్టి మనకెన్ని ఘనతలున్నా, ఏమున్నా, మనం ఎన్ని మేడమిద్దలున్నా అన్ని విడిచిపెట్టి ఆనాడు ఉంటానంటే కూడా ఉండనీడు, తీసుకొని వెళ్ళిపోతాడంతే సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకి పోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది. ఆయన అంగీకరిస్తే నువ్వు ఏమైతావు? జీవంలోనికి ప్రవేశిస్తావు. ఆయనే నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26 వచ్చింది, చదవండి. 26, 5:26. యోహాను సువార్త 5:26. 5:26 వచనం త్వరగా చదవండి. 5:26 వచనం. యేసు మీరు చదవండి. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందటం వలన నన్ను, అదేనా? చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. చూడండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం. మరణంలో నుండి ఎక్కడ దాడతావంట? జీవంలోనికి. యేసు ప్రభు నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నిత్య జీవం నీకు కావాలనా? యేసు ప్రభు నీకు కావాలనా? అయితే ఉన్న చోటే ఏం అవసరం లేదు ప్రభువా, నేను కూడా పాపిని, నా హృదయంలోనికి రా, మరణంలో నుండి నన్ను జీవంలోనికి దాటించయ్యా అని చెప్పాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ కూడా జీవన గురించి రాయబడింది. 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వానిని లేపదు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుట. యేసు ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరిస్తే నీ జీవితము, నీ బ్రతుకు మార్చబడుతుంది. నేను గొర్రెలకు జీవం ఇచ్చటకును వాటికి సమృద్ధిగా ఇచ్చటం. గొర్రె అంటే మనిషికి సాదృశ్యం. గొర్రె అంటే గొర్రెల అన్న అది కాదు. గొర్రె అంటే మానవునికి. గొర్రె వల్లే మార్చబడాలి. గొర్రె అట్లా గిచ్చితే తిరుగుతుందా? మన మీదకి తిరుగుతుందా? తిరగదు, మౌనంగా వెళ్ళిపోతుంది. అట్లా పొడిచినా ఏమనదు, కొట్టినా ఏమనదు, దాన్ని చంపే ముందు కూడా ఏమనదు. అలాంటి స్వభావంలోనికి, సాధువులోనికి రావాలని దేవుడు మాట్లాడు. అలాగే చేయగలడు ఆయన నమ్ముకున్నట్టు ద్వారా నిత్య జీవం. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరో, ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది. రక్తము కార్చే ప్రాణము నీచే, రక్తము కార్చే ప్రాణము నీచే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుడు అనుగ్రహించెను, అద్వితీయ కుమారుడు అనుగ్రహించెను. దేవుడు లోకమును
ప్రభువు పిలచెను పాపుల నెల్ల, ప్రభువు పిలచెను పాపుల నెల్ల, వచ్చిన వారే కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును కొత్త జన్మమును ఏతని వారు, కొత్త జన్మమును ఏతని వారు ప్రవేశింపలేరు, ప్రభు రాజ్యమందు ప్రవేశింపలేరు, ప్రభు రాజ్యమందు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును. ప్రియమైన వారలారా, ఇంతవరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తన దైవదాసును మరుగుపరుచుకొని అనేకమైన మాటలు తెలియపరచబడుతూ వచ్చినాయి. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునని. దేవుని కుమారుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో కన్యమేరీ గర్భమందు శరీరధారిగా జన్మించినాడు. మానవులందరి పాపాల కొరకై శిలువలో తన ప్రాణం నర్పించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. ఎవరైతే ఈ వాక్య భాగంలో సత్యాన్ని నమ్ముతారో వారు యేసుని అందరూ అంగీకరించారు, వారందరూ ఆయన పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని కుమారుడు ఒకే ఒక కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు. అలాంటి ఒకగానొక కుమారుడు మానవుని కొరకై లోకంలో పడిపోయి చెడిపోయి నిత్య నరకానికి పాత్రుడై, హృదయం చెడిపోయి నిత్య నరకానికి పాత్రలుగా ఎంచబడిన మానవులందరినీ దేవుడు ఎంతో ప్రేమించిన. లోకం చెప్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని, అంటే చెడ్డవారిని శిక్షించాలని, మంచివారిని కాపాడాలని. అయితే దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎవరు పాపులు? ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా బైబిల్ గ్రంథంలో పాపిగానే ఎంచబడుతున్నాడు. కారణం జన్మ పాపులం. ఈ లోకానుసారంగా మనము శరీరధారులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించిన వారు. అయితే కర్మ పాపులం. అనేకమైన తలంపులు, ఆలోచనలు, క్రియల చేత, మాటల చేత, ప్రవర్తన చేత మనం పాపులుగా ఎంచబడుతున్నాం. అందుకే దేవునికి వాక్యం రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అయితే పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. అలాంటి పవిత్రుడు, నిర్దోషి, పాపము లేని వ్యక్తి దేవుని ఒకగానొక కుమారుడు లోకానికి వచ్చాడని నమ్మి నా కొరకై తన ప్రాణం అర్పించాడని, పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తము కార్చాడని నువ్వు విశ్వసించినట్లయితే ఆయన బిడ్డగా, అంటే ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడుతూ వస్తావు. పాపం వలన వచ్చే జీతం మరణం. ప్రతి మనుషుడు ఈ లోకంలో చనిపోవాల్సిందే. అయితే రెండవ మరణం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ వస్తారో
ఆ రెండవ మరణం నుండి తప్పించబడుతూ వస్తారు. అది అగ్నిగుండం, దాన్నే పాతాళం అని కూడా మాట్లాడుతూ వస్తారు. పాపం చేయి వారిని పాతాళం పట్టుకొనునంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయంలో పాపం నుంచుకొని ఎవరికి తెలియదులే అని నువ్వు అనుకొని ఉండవచ్చు. ఒక దినం వస్తుంది నీ పాపం నిన్ను పట్టుకొని నిత్య నరకానికి, అగ్నిగుండానికి, పాతాలకు తీసుకొని వెళుతుంది. ఆ రీతిగా నువ్వు వెళ్ళకూడదని దేవాదిదేవుడి లోకంలో జన్మించాడు. ఆయనందు విశ్వాసం వస్తే నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, రెండవ మరణం నుండి తప్పించబడుతూ వస్తావు. ఆ పాతాళం, అగ్నిగుండం నుండి తప్పించబడుతూ వస్తావు. యుగాయుగాల దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. దేవుని రాజ్యం అంటే స్వర్గం. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరని. కాబట్టి అలాంటి నీ హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని, పతనమైన జీవితాన్ని కలిగిన నీ హృదయాన్ని, చెడుతనము, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అసూయ, ద్వేషము, పాప సంబంధమైన జీవితం కలిగి నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఏదైనా ఒక వస్తువు, మిషన్ మరి అది చెడిపోతే దాన్ని బాగు చేయడానికి మెకానిక్ ఇస్తాం, తిరిగి దాన్ని వాడుకుంటాం. నీ జీవితం కూడా ఒకవేళ పడిపోయి చెడిపోయి ఇంతవరకు నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇదే గొప్ప శుభవార్త. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచున్నట్లయితే నీ జీవితాన్ని, మొదటిగా నీ హృదయాన్ని బాగు చేస్తాడు. తద్వారా నీ జీవితం మార్చబడుతూ ఉంది. ఇంతవరకు విన్నట్లుగా గాడిద స్వభావం, ఎవరును ప్రేమించలేని స్థితి, అలాంటి స్థితి కలిగినట్టు గాడిదని ప్రేమించిన దేవుడు, గాడిద లాంటి స్వభావం కలిగిన నిన్ను, మనలను అందరూ దేవుడు ప్రేమించాడు. ఆయన కోరుకుంటున్నాడు. వచ్చినట్లయితే నువ్వున్న స్థలంలోనే, నిజమే ప్రభా, నేను కూడా ఈ లోకంలో జన్మకర్మ పాపం చేసిన వాడిని, నా పాపాలు క్షమించి నీ బిడ్డగా నన్ను అంగీకరించని, నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, తద్వారా నా కుటుంబాన్ని మార్చు, నాకు నెమ్మది సమాధానము దయచేయని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు నీ హృదయంలో నివసిస్తాడు. నువ్వు మార్చబడి గొప్ప సంతోషమును, చొప్పున సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషం, ఈ లోకములో ఏది కూడా ఇవ్వలేని గొప్ప సంతోషాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడని తన రెండు చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నెమ్మదిని కలుగజేస్తాను, సంతోషాన్ని కలుగజేస్తాను, ఆనందాన్ని నీకు ఇస్తానని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోవద్దు, తృణీకరించవద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి విన్న వాక్యం నీ హృదయంలో కార్యసిద్ధి కలిగజేయనట్లుగా మేము నీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తాం. పరిశుద్ధ తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసురాలు రత్నమ్మ ఇంటిని ఆధారం చేసుకొని పరలోకరాజు సువార్త అయినటువంటి, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి రాజు సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకము ఒక దేశము కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక ఖండము కాదు, నైనా లోకం అంతటిని మీరు ప్రేమించారు. ఎవరు నశించకూడదని, అందరంతటా మారు మనసు పొందాలని ప్రేమించి లోకములో పశుల పాకులో మనుషులందరి కొరకై జన్మించి మనుషులందరి పాపం నిమిత్తమై రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని ధర్మశాస్త్రం వేదాలు ఘోషించినట్టుగా
ఆ రక్తాన్ని, ఆ పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన నీ యొక్క రక్తాన్ని మీరు కార్చి ఆ రక్తం ద్వారా మానవులందరి పాపములకు విమోచన క్రయధనముగా మీరు లోకంలో క్రయధనం చెల్లిస్తూ వచ్చినారు. అందును బట్టి నీ బిడ్డలుగా మీ విశ్వాసం ఉంచినట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని, నీ బిడ్డగా నన్ను అంగీకరించమని పెదవులతో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించినట్లయితే మీరు రక్షించబడదురని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా మీ బిడ్డలుగా నన్ను మమ్మల్ని అంగీకరించారు. ఎవరైతే ఈ దినంలో తీర్మానం చేసుకున్నారో, విన్నారో, వారు కూడా నీ మాటలు విని హృదయాల్లో విశ్వసించి ప్రార్థన చేసుకున్న వారిని, నమ్మిన వారిని ప్రభా మీ బిడ్డలుగా అంగీకరించి ప్రభా నీకు జ్యోతులుగా, వెలుగుగా, నీకు సాక్షులుగా వారిని సిద్ధపరచం. మీరే సహాయం దయచేయం ప్రభా. విత్తబడిన వాక్యమును వ్యర్థం కాకుండా ఫలించినట్లుగా మీరే సహాయం దయచేయం. ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగజేయనట్లుగా వారిలో నీ వాక్యమును, ఆత్మను గురించి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసి నీ బిడ్డలుగా వారిని అంగీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చేయబడి నీ పరిచర్ను దాసుడిని మీరే బలపరిచినందుకు వందనాలు. చేయబడి నీ పరిచర్ను దీవించు, ఆశ్రయించు. కుటుంబ వారికి కూడా తండ్రి జ్ఞాపం చేసుకో. నీ దాసుల రత్నంకి ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. తిరిగి కుటుంబంలో తన భర్త సుదర్శన్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా రక్షించండి. తనకున్న పాపం నుండి, బలహీనతల నుండి విడుదల అనుగ్రహించండి. పిల్లలు విమల కొరకును, విజయ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. తగిన సమయంలో పిల్లలకు రక్షణ మార్గం దయచేయండి. భవిష్యత్తులో మీరే కృపను గ్రహించి నీకు సాక్షులుగా కుటుంబాన్ని సంఘంలో ఉంచు ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కర్ల అవసరాలు ఇచ్చి నడిపించి సాయం దయచేయమని, మరి అంపమ్మక్కను కూడా జ్ఞాపం దర్శించండి. రక్షణ మార్గమును దయచేయండి. వృద్ధాపులు కాల్చిన కృప దయచేయండి ప్రార్థన చేస్తూ ఈ యొక్క చుట్టుప్రక్కల ఉన్న వారందరిని కూడా జ్ఞాపం చేసుకుని వినిన వారిని వాళ్ళ హృదయాల్లో మీకు కార్యసిద్ధి కలుగజేయమని ఇచ్చిన మంచి సమయం బట్టి అదనాలు చెల్లించుకుంటూ మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.